హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈరోజు పొద్దున్న బెంగళూరులో అయితే ఉన్నాం అనమాట. ప్రజెంట్ టైం వచ్చేసరికి 7:30 అవుతుంది. నా టిఫిన్ అయితే అయిపోయిందనమాట. అందుకోసమని ఒక ఛాయ్ తాగి వెళ్దాంలే అని చెప్పి ఒక బెంగళూరులో ఛాయ్ తాగడామని ఇక్కడికైతే వచ్చాం. సో ఇదే స్పెషల్ అనేం కాదు, నా రెసిడెన్సీ అయితే అక్కడే. సో అక్కడ నుంచి 2 అడుగులు దగ్గరలోనే ఉంది కదా, ఇక్కడ ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను అనమాట. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసరికి బెంగళూరులో అది ఆనందరావు జంక్షన్ అంటారంట. ఆ జంక్షన్లో సుబేదార చాట్రామ్ రోడ్ అంతేనా? ఇక్కడ దగ్గర కనపట్లా, ఆగండి. ఎగ్జాక్ట్ రోడ్ ఏంటంటే, సారీ బ్రో, ఇప్పుడు చూడొచ్చు అంతే, సుబేదార్ చాట్రామ్ రోడ్ అనమాట. ఆ రోడ్లో నుంచి ఇలా కట్ అవగానే మన టీ స్టాల్ అయితే ఇక్కడ ఉంది. సో దాన్ని ట్రై చేయడానికి అయితే వచ్చాను ఈరోజు. ఇప్పుడు వెళ్ళి చాయ్ తీసుకొని టేస్ట్ ఎలా చెప్తా. బెంగళూరులో చాయ్ అనమాట. అన్న ఒక టీ ఇవన్న, ఒక టీ ఒకటి. సో మనోడు ఫ్లాస్క్లో పెట్టి ఇక్కడ అమ్ముతున్నాడు, ఫ్రెష్గా పెడుతున్నాడు అనుకున్నా, బట్ ట్రై చేద్దాం. ఓకే, టీ మనలానే ఉంది యాక్చువల్లీ. అన్ని చోట్ల ఒకలానే ఉంటుంది, కాకపోతే బాగుండాలి కదా. టీ అయితే బాగుంది గైస్. ఓకే, టీ అయితే బాగుంది. ఇక్కడ కూడా ఆల్ఫా అలాంటి ఏమన్నా స్పాట్స్ ఉంటాయి కదా, ఆ స్పాట్స్ ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి అక్కడ కూడా ఒక వీడియో తీస్తాను. ప్రజెంట్ ఒకవేళ ఎవరైనా ఉంటుంటూ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్లో ట్రై చేద్దాం అనుకుంటే ఈ ఏరియాలో కనుక మీరు వస్తే, ఇది ఎగ్జాక్ట్ ఎక్కడ అంటే మెయిన్ రైల్వే స్టేషన్ దగ్గర అనమాట. ఎక్కడ మెయిన్ రైల్వే స్టేషన్ 1 కిలోమీటర్ ఉందంతే, మెజెస్టిక్ రైల్వే స్టేషన్ అంట. సో కాబట్టి మీకు కుదిరితే వచ్చి చెక్ చేయొచ్చు. పొద్దున్నే టీ అవ్వాలన్నా తాగాలనుకుంటే ఇక్కడైతే బాగానే ఉంది, టీ తాగొచ్చు. మీకు ఇబ్బంది లేకుండా బాబాయ్ కావాలంటే టీ సిగరెట్ కాంబో కూడా ఇస్తారంట అంటున్నాడు కదా. ఆ కార్ చూడండి ఎంత చిన్నగా ఉందో, బజాజ్ వాడిది. నేను కెమెరా యాంగిల్ కింద డౌన్ చేయలేదు, దాని నుంచి పైనకే ఉంది. సో ఇదనమాట మన ఛాయ్. క్వాంటిటీ కూడా బాగానే ఉంది. ఇప్పుడు ప్రైస్ తెలుసుకుందాం, ప్రైస్ చూసాక చూద్దాం. చెన్నైలో అయితే 15 రూపాయలు ఉంది టీ, ఇక్కడ ఎంతో మరి. కానీ ఒకటే ఏంటంటే మనోడు ప్లాస్టిక్ దానిలో ఇచ్చాడు, సో అదొకటి మైనస్. గాజీ కనపడలేదు ఇక్కడ, గాజీ అన్ని ప్లాస్టికే కనపడుతున్నాయి షాపులు. నా ముందుకు కూడా నేను ఒక 2 షాపులకి అయితే వెళ్ళా, కొంచెం అటుపక్క వెళ్ళాలన్నమాట మా రూమ్కి. అయితే అక్కడ కూడా అన్ని ప్లాస్టిక్లోనే ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ మంచి విషయం ఏంటంటే ప్రతి చోట డస్ట్బిన్ ఉంది. సో అడుగడుగుకి డస్ట్బిన్ అయితే ఉంది. అండ్ ఇంకో విషయం చెప్పాలి, నా పాత వీడియోలు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది, ఈ రోడ్డు మెయిన్ రోడ్డు అనమాట. అందుకే అసలు మొత్తం చూసారు అన్ని బస్సు, ఇప్పుడు బస్సులు లేవు కానీ ఇందాక వరకు ఎన్ని బస్సులు అంటే అన్ని బస్సులు. ఇక్కడ రాత్రి అంతా హారన్లతో తప్ప ఇంకా కష్టం అనమాట. మీరు రోడ్ సైడ్ రూమ్ తీసుకుంటే హారన్తో నిద్రపోవాలి. కాకపోతే ఈ హోటల్కి బ్యాక్ సైడ్ కూడా రూమ్స్ ఉన్నాయి, అక్కడ తీసుకోవాల్సింది మేము. అక్కడైతే రాదు లోపలికి సౌండ్. మరి రోడ్డు మీద ఉండడం వలన కొంచెం ప్లస్ దానితో ఎక్కువ స్టాప్స్ అయితే ఆగుతున్నాయి ఇక్కడ. అందువల్ల ట్రాఫిక్ అయితే, ఇంకా బెంగళూరులో ట్రాఫిక్ తెలిసిందేగా ఎలా ఉంటుందో. మానాడు బాగా రిలాక్స్ అవుతున్నాడు కార్లో. టీ అయితే చాలా బాగుంది. ఇంకోటి తీసుకుందాం నేను, సరే నా ఇంకోటి.
టీ బాగుంది, అందుకే ఇంకోటి తీసుకున్నా. సో ఇందాక ఫుల్ చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తా. ఎందుకంటే ఫుల్ క్వాంటిటీలో ఉందన్నమాట మన చాయ్. ఫ్లాస్క్లో ఇచ్చినా సరే చాలా వేడిగా ఉంది టీ అయితే. మామూలుగా చల్లారిపోయింది కదా, ఫ్లాస్క్లో పెట్టిన టీ కూడా కొన్నిసార్లు చల్లారిపోతాయి. కాకపోతే మనకు తెలిసినంతవరకు మనోడు ఏం చేస్తున్నాడు టీ పెట్టేస్తున్నాడు పక్కన పొయ్యి మీద, దాన్ని వెంటనే ఫ్లాస్క్లో నింపేస్తున్నాడు, మళ్ళీ పెడుతున్నాడు. సో లేట్ అవ్వకుండా ఉండడం కోసం. ఒకవేళ కాఫీ ఆర్డర్ ఇస్తే అప్పటికప్పుడు పెట్టిస్తాడేమో. మున్సిపాలిటీ క్లీనింగ్ జరుగుతుంది ఇక్కడ. క్లీనింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉందండి, ఫటాఫట్ అన్నీ. బాబాయ్ అన్ని కాంబాలు అమ్ముతున్నట్టు అన్నాడు, సిగరెట్ అంటున్నాడు. కాకపోతే ఈ సౌత్ ఇండియా కాంపిటీషన్ అనేది మనకి బెంగళూరులో, అంటే సౌత్ ఇండియా కాంపిటీషన్ మామూలుగా సౌత్లోనే జరుగుతుందండి. కాంపిటీషన్స్ మామూలుగా మన సౌత్లో జరిగితే చాలా బెనిఫిట్ ఏంటంటే మనకు ఫుడ్ బాగా పడుతుంది. నార్త్ ఇండియాలో కాంపిటీషన్ వల్ల ఒక పెద్ద మెయిన్ ఏంటంటే మనకి ఫుడ్ బాగోదన్నమాట. నాకు అక్కడ టీ దొరికింది కానీ ఒక మంచి టీ ఎప్పుడు దొరకలా. నార్త్లో రాజస్థాన్ వెళ్ళి ఒకసారి కాంపిటీషన్ చేశాను, నేషనల్ కాంపిటీషన్స్. ఫుడ్ ఒక సెట్ అవ్వలేదన్నమాట. ఈరోజు ఫుడ్ కూడా బాగుంది కాబట్టి కాంపిటీషన్ బాగా ఆడచ్చు. మనం నార్మల్గా వెళ్ళినప్పుడు ఏంటంటే ఫుడ్ బాగున్నా బాగోపోయినా ఒకరోజు అప్సెట్ అయినా మనకి రెస్ట్ తీసుకోవడం నేను సెట్ చేసుకోవచ్చు. కాకపోతే కాంపిటీషన్ దగ్గర ఏదైనా అయిందనుకోండి చాలా ఇబ్బంది అనమాట. ఇప్పుడు దాం ఎంత అవుతుందో. ಹೇರ್ ಜೆಲ್ ಇದೆಯಾ? ಇದು ಸೇಫ್ಟಿ ಪಿನ್ನು ಎಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ? ಗೊತ್ತಿಲ್ಲ. ಇದು ದೋಚಾನಾ? అన్న 24 ఓకే. ఒకటి 12 రూపాయలు అనమాట. తెనాల్లో కన్నా చీప్గానే ఉంది. తెనాల్లో ఇంకా 15 తీసుకుంటున్నారు. సో అది గైస్ విషయం అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరైనా టీ తాగాలంటే ఖచ్చితంగా తాగొచ్చు, ఇక్కడ బాగుంది టీ అయితే. సో నా రెసిడెన్సీ ఇక్కడే, కపీవా రెసిడెన్సీ అనమాట. రూమ్ బాగానే ఉంది కాబట్టి వీళ్ళే మీరు ఇంకా ఒక మామూలుగా ఎక్కడైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లీజర్ టైం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం రూమ్ ఖాళీ చేసేసినప్పుడు ఒక 1 అవర్ ఫ్రీ స్పేస్ ఉంటుంది అనమాట. కాకపోతే మన దగ్గర వెంటనే ఫోన్ చేసి ఇబ్బంది పడుతున్నారు. అదనమాట విషయం వచ్చేస్తలోకి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇకపోతే తెలిసిందేగా, హిట్ దిస్ అప్, జాయిన్ ది క్లబ్ అండ్ ఎక్స్పాండ్ అవర్ అప్ గైస్. హిట్ దిస్ అప్, జాయిన్ ది క్లబ్ అండ్ ఎక్స్పాండ్ అవర్ అప్ గైస్.
మిమ్మల్ని మళ్ళీ 7 AM అయితే కలుస్తాను. సో ఈ యాంగిల్ వీడియోస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి. ఇంకా చేంజెస్ ఏమన్నా ఉన్నా, ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏమన్నా ఉన్నా సరే చెప్పడం అయితే మర్చిపోద్దు. ఓకే, బాయ్.